వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలైతే రోజు రోజుకి హీట్ పెంచుతున్నాయి. తాజాగా సీఎం జగన్ గీత దాటిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు టీడీపీకి అభ్యర్థులు దొరకటం లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇక రాజకీయం తోడవటం వల్లే అంగన్వాడీల సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. దీనిపైన విశాఖ ప్రజలు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి దుర్గప్రసాద్ అందిస్తారు. దుర్గప్రసాద్, చెప్పండి, అసలు వైజాగ్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు? మమతా, ఎన్నికలకు మరొక 100 రోజులు కూడా లేదు. ఈ లోపే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా శరవేగంగా పరిణామాలు మారుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సమన్వయకర్తలు ఆ నియోజకవర్గంలోనే తమకి టికెట్ దక్కదని ఆశించి ఇప్పటికే పార్టీలు మారే ప్రయత్నంలో కూడా ఉన్నారు. మరోవైపు తాజాగా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మరొక దుమారం లేపుతుంది. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు అలాగే 2 ఎమ్మెల్సీలు గీత దాటారని చెప్పేసి వాళ్ళని అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు మిగతా నాయకులందరిలో కూడా కొంత ఆందోళన కలుగుతుంది. ఎప్పుడు ఏ క్షణం ఏ నిర్ణయం వినాల్సి వస్తుందా అని చెప్పేసి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపై అసలు విశాఖ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, అసలు ఆ ప్రస్తుతం తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడాలంటే ముందు ఈ 151 మంది ఎమ్మెల్యేల్లో 150 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డినే తీసేయాలండి. తీసి కొత్త ముఖ్యమంత్రిగా వీళ్ళని ఎవరినైనా ఇంకొకరిని ఎంచుకోవాల్సి వస్తుంది వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ఆయన ముఖం చూసే ఓట్లు వేయరు ఎవరు. ఎందుకంటే అంత దారుణంగా ఉంది పరిపాలన ఎలాగుందంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. స్టార్టింగ్ ఫస్ట్ ఏమని చెప్పారు, సిపిఎస్ రద్దు చేస్తాం వారం రోజులు అన్నారు. రద్దు చేశారా? చేయలేదు. మద్యపాన నిషేధం అన్నారు. మద్యపానం మీద చక్కగా ఈ డబ్బులతోనే క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టుకున్నారు. ఆన్లైన్ చేసుకున్నా మొత్తం దాదాపు దగ్గర 30,000 కోట్ల రూపాయలు ప్రజలకు కూడా తెలియదు. అలాగే గవర్నమెంట్ కూడా లెక్కలు లేకన్నా దాని మీద ఒక 30,000 నొక్కారు. ఈ విధంగా ప్రతి దాని మీద చూసుకుంటే ఓన్లీ డబ్బులు ఏ విధంగా ఈ గవర్నమెంట్ ద్వారా సంపాదించుకొని భూ ఆక్రమణలు వైజాగ్లో చాలా ఇప్పుడు కొత్త చట్టం తెచ్చారు. ఓన్లీ మన భూమి మీద మనకు కూడా అధికారం లేదంట. అది కూడా కొత్త జీవో తెస్తున్నారు. మన భూమి తాలూకు కూడా ఆడి చేతిలో ఉంటుందట ఆ డాక్యుమెంట్. ఈ ఎక్కడి నుండి తెచ్చారు? అసలు మనకు ఉన్న ఇన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఇలాంటి ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని చూడలేదండి. వాళ్ళు ఎలాగంటే ఉంటారు, వాళ్ళ పార్టీలో ఎలాగుంటారు. అసలు వాడు స్టార్ట్ చేసిన దగ్గర నుండి ప్రభుత్వం ప్రారంభించిన దగ్గర నుండి నాకు తెలిసి ఎప్పుడో వీళ్ళందరూ బయటకు వచ్చేయాలి. కానీ వాళ్ళ ఆశ కోసం ఏదో దీనికోసం ఆడి దగ్గర చేతులు కట్టుకొని నిల్చున్నారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఒక్క మంత్రికి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ స్వేచ్ఛ లేదండి. ఈయన ఒక వాలంటరీ వ్యవస్థ 5,000 జీతం పెట్టి ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టాడు. ఆ వ్యవస్థ ద్వారా ఈ సజ్జల్ని, అంటే ఆ సజ్జలు అన్నాడేంటి, ఒక డమ్మీ అనమాట. ఒక ప్రజల ద్వారా ఎన్నుకున్న మనిషి అయితే కాదు, అది అందరికీ తెలుసు. ఆడు ఓన్లీ ఆడే ముఖ్యమంత్రి. ఈడు కూడా రాడు బయటికి. తాడేపల్లిగూడెం నుంచి అక్కడే ఉంటాడు. ఆడి పరిపాలన ఎప్పుడైనా ప్రజల్లోకి వస్తే అప్పుడు తెలుస్తుంది ఈ ముఖ్యమంత్రి నేను కూడా మారిపోవాలి. అలాంటి పరిస్థితి ప్రజల్లో వ్యతిరేకత అంత దీనిగా ఉంది. ప్రతి ఎమ్మెల్యేలు చేస్తుంది, ఎమ్మెల్సీలు చేస్తుంది, వీళ్ళందరూ చేస్తుంది కరెక్ట్ పైనండి. ఇప్పుడు ఆ లేడీ ఎవరో ఒకడు ఉన్నారు, ఆ ఎమ్మెల్యే మొన్న ఏడ్చుకుని మాట్లాడుతుంది. ఆవిడ ఎంత బాధపడుతుంది. నాకు ఈ ఎస్సీ కాలనీలో వాటర్ కావాలన్నా ఎన్ని సంవత్సరాలు బట్టి బ్రతిమాలకుండా ఇవ్వలేదండి. ఇంత దారుణమైన పరిపాలన. మేము జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా మాకు దొరికేది కాదు. అంటే ఈ సజ్జల వీళ్ళు ఎవరైతే నామినేటెడ్ వీళ్ళు డబ్బులు పెట్టుకున్న వ్యవస్థ ఒకటి ఉందో జగన్మోహన్ రెడ్డి చుట్టూ వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ మంత్రులు అసలు మన రాజ్యాంగం ఏంటిచ్చింది? ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కార్పొరేటర్లు కానీ గెలిచి ప్రజల ద్వారా వచ్చిన వాళ్ళు కదా పరిపాలించాలి. ఈ వాలంటరీ వ్యవస్థ కానీ ఈ సజ్జలు కానీ వీళ్ళు ఎవరైతే పెయిడ్ బ్యాచ్ ఉన్నారో వీళ్ళు పరిపాలిస్తారేట ఆంధ్రాని. ఇంకెక్కడుంటుంది? మద్యపాన నిషేధం లేదు, లేకపోతే రైల్వే జోన్ లేదు, లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇచ్చేస్తున్నారు. ఏ టు జెడ్ ప్రతి దాంట్లో కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మంత్రి కానీ వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఎవరైనా అడగగలరా? వీళ్ళు సంక్షేమ పథకాలు అంటున్నారు. సంక్షేమ పథకాలన్నీ ఎంతమందికి ఇస్తున్నారండి? ఓన్లీ వాళ్ళకి తొత్తులుగా పనిచేసిన వాళ్ళకి కొంతమంది
అంత డబ్బు ఎవరెవరి దగ్గర మొత్తం అంతా కలెక్ట్ చేసుకుని చెత్త మీద దీని మీద దాని మీద అన్ని ట్యాక్సులు కలెక్ట్ చేసుకుని అందులో కొంత స్కామ్ చేసి మిగిలిన ప్రజలకు ఏదో పప్పు బిల్లంలా పంచి పెడుతున్నాడు. ఏమైనా ఒక్క కంపెనీ ఏమైనా వచ్చిందా? ఇంతమంది మంత్రులు ఉన్నారు. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎందుకు ఆడ అనకాపల్లిలో అనే సీట్ ఎందుకు లేదు? ఎందుకు అంటే అనకాపల్లిలో తిరగలేని పరిస్థితి ఆ మంత్రికి. ఇప్పుడు ఎక్కడో పెందుర్తి దగ్గర ఎక్కడో సీట్ ఇస్తారట. అంటే ఏ ఎమ్మెల్యే కూడా ఆడి ప్లేస్ లో ఉంచకుండా కొత్త ఎమ్మెల్యేలను మళ్ళీ తెస్తాడంటే అర్థం ఏంటి? పరిపాలన అంత దారుణంగా ఉంది. ప్రజల్లోకి మీరు వెళ్ళరురా బాబు, మీరు వెళ్ళినా మీకు ఓట్లు వేయరని జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసు. అది ప్రజలకు పూర్తిగా వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాక 175 అంటున్నాడు కదా, 175 కూడా రావు. నాకు తెలిసి ఒక 15-20 ఆ సీట్లు అయితే రావచ్చండి. ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి ఉంది. అక్కడ ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్యేలు కూడా ఎంపీల్లో కూడా అలాగే మంత్రుల్లో కూడా కొంతమంది లిమిటెడ్ కొంతమంది మంత్రులే నోరిప్పి డబ్బులు అంటే మంత్రి పదవి కోసం కుర్తుకో దీనికో దానికో వాళ్ళు ప్రజల్లోకి వచ్చి గట్టి కేకలేయడం, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద లేదా పవన్ కళ్యాణ్ మీద ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళకి పర్సనల్ గా వెళ్ళి టార్చర్ చేయడం ఎలా చేశారు. కానీ అందరూ మాట్లాడలేదండి. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజైతే దగ్గరలో ఉంది. డెఫినెట్ గా అందరూ కాచుకొని కూర్చున్నారండి. డెఫినెట్ గా వీళ్ళందరూ ఎవరిని పెట్టుకున్నా సరే వాళ్ళు ఓడించడానికి రెడీగా ఉన్నారు నేను అనుకుంటున్నాను. మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఒక ప్రభుత్వంగాని ఏర్పాటు చేస్తే మాత్రం ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి ఇటీవలే నాగబాబు అన్నారు. దీనిపై అసలు ఏమంటున్నారు చెప్పండి, మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంటే ప్రజలు దీన్ని వ్యతిరేకించే రోజు అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మించి ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన ఏర్పడితే ఇవ్వగలరా? సంక్షేమ పథకాలు ఇప్పుడు చూస్తున్నాం కదండి. వీళ్ళు చెప్తున్నారు ఇస్తాము, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇస్తాము చేస్తాము అని అన్నారు, కానీ వాళ్ళైతే వైఫల్యం చెందారు. ఇప్పటికే మరి వాళ్ళంతా కూడా దాదాపు 99% అమలు చేస్తామని చెప్పి అంటున్నారు. లేదండి, అదైతే మాత్రం ఒక గోడకు రంగేసేటట్టు అయితే అయ్యింది, కానీ పూర్తిగా అయితే మాత్రం ఎక్కడ జరగలేదు. వాళ్ళు జరిగిందనేసి ఒక సర్వే పెట్టుకోమని చెప్పండి వాళ్ళనే. ఒక కుటుంబానికి ఒక ఏరియాలో ఉన్న కుటుంబాలకి ఒక 100 కుటుంబాలకి వెళ్ళవలసిన పథకాలు కేవలం ఒక 5-6 కుటుంబాలకి వెళ్తున్నాయనేసి ప్రజెంట్ అదే జరుగుతుంది. అసలు సంక్షేమ పథకాలు అనేవి పూర్తిగా అమల్లో లేదు కూడాను. వాళ్ళు ఏంటంటే ఏదో పైన మెరుపులు దిద్దుకునే కార్యక్రమాలు అయితే చేస్తున్నారు తప్ప కరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఫీల్డ్లో ఉంటే తెలుస్తుంది వాళ్ళకి ఏదైనా సరే. ఫీల్డ్ వాళ్ళ సంక్షేమ పథకం అసలు 100% అసలు అమల్లో లేవు. నెక్స్ట్ వచ్చే ఇప్పుడు చూస్తున్నాం కదండి, వాళ్ళు ఏదో ఇస్తారనేసి మా ప్రజలు ఏమండి పెద్దానికి ఆశపడతారు. ఆశపడలు కాబట్టి ప్రజలు వాళ్ళు ఇచ్చే సంక్షేమ పదాలు ఏమి ఇస్తారు అనే దాని మీద వీళ్ళు మోహన్ చేశారు పూర్తిగా. నెక్స్ట్ తెలుగుదేశం జనసేన వచ్చే ఏర్పాటులోని సంక్షేమ పథకాలు వస్తాయంటే నమ్ముతామండి. ఎందుకంటే మాకు ఎప్పుడైనా సంక్షేమం అనేది కొత్తగా కావాలనుకుంటాం, మంచిగా కావాలనుకుంటాం. ప్రజలు ఎప్పుడైనా కొత్తని కోరుకుంటారు, ఏమో జరగచ్చేమో అనుకుంటున్నాం. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటున్నారు కొంతమంది, మీరేమంటారు? అభ్యర్థులు అయితే దొరుకుతున్నారండి. అంటే ఇప్పుడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు సరైన నాయకుడు దొరక్క ఆ పార్టీ ఇబ్బంది పడుతుంది అని అంటున్నారు, మీరేమంటారు? పార్టీ అయితే ఇబ్బంది అయితే పడట్లేదండి. నాయకులు అయితే ఉన్నారండి, ప్రెసిడెంట్ అయితే నాయకులు అయితే ఉన్నారు. ఈ రెండు పొత్తు పడ్డాయి కాబట్టి జనసేన టీడీపీ పొత్తు పడ్డది కాబట్టి నాయకులు అయితే ఉన్నారు. అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు అయితే ఏమొచ్చి ఇలాగ ఇస్తాడంటే అలాగేమొచ్చి ఆటోకేమొచ్చి ఏమో డబ్బులు వేస్తాడు, ఆడికి ఏమొచ్చి కేసులు రాసేయడము, అలాగేమొచ్చి బోల్డ్ జరుగుతుండండి. సామాన్యులు అయితే ఏమొచ్చి బతకలేకపోతుండ్రండి. పప్పు మాన ఉప్పు మాన ఇవన్నీ బాగా సామాన్యుడు ఎలా బతుకుతాడండి? బతకలేడు. ఇలాంటి నాయకుడు వద్దనుకుని జనాలే అనుకుంటారు. ఇప్పుడు ప్రజల్లోకి ఏ నాయకుడని వచ్చి ఓటు అనుకున్న వస్తే వచ్చి వాళ్ళ బుద్ధి చెప్తామని చూపుతాండ్రు. అది మరోవైపు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు 28 రోజులు పూర్తయింది. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇప్పటికే వాళ్ళు సమ్మె కొనసాగిస్తున్నారు. మరోవైపు రేపో మాపో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగులు కూడా వాళ్ళు కూడా సమ్మెలోకి వెళ్తామంటున్నారు. మొత్తం అందరూ కూడా ముప్పేట దాడి చేస్తున్నారు. ఇది అంతా చూస్తూ ఉంటే ఒక రాజకీయ వ్యూహం అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే కార్మికులు వాళ్ళ సమస్యల పట్ల ఇప్పుడు కావాలని ఎన్నికలకు ముందు ఈ విధమైన ఆందోళనలు సమ్మెలు చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు అన్నది మీరు చెప్పండి. సార్, ప్రస్తుత గవర్నమెంట్లో ఉద్యోగులందరూ అన్ని డిపార్ట్మెంట్లు వ్యతిరేకంగానే ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అక్కడ ఉన్న నాయకులకి, మంత్రులకి, మినిస్టర్లకి అందరికీ తెలుసు.
ఇప్పుడు అంగన్వాడీలు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళే కేసులు పెట్టి వ్యాన్లు ఎక్కించడం కూడా చేస్తున్నారు. వాళ్ళు సామాన్య ఉద్యోగులు, వాళ్ళు మరీ ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ క్యాబిన్లో కూర్చున్న వాళ్ళు కాదు. మీరు అంటున్నారు కదా కావాలని చేయిస్తున్నారా లేదన్నది ఏమో ఉండొచ్చు, అది కూడా వాళ్ళు చేయిస్తున్నారా బ్యాక్గ్రౌండ్ ఉండి. కానీ ఈ 90% ఉద్యోగులందరూ ఆందోళనకు చెంది ఇప్పుడు నార్మల్గా స్టేట్ గవర్నమెంట్ టీచర్స్ తీసుకోండి, డిఏ బకాయిలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఇవ్వలేదు. ప్రతి ఉద్యోగికి డబ్బులు ఇవ్వాల్సింది. ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటే రిటైర్మెంట్ ఏజ్ పెంచారు, ఆ బకాయిలు కూడా ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. ఏదో బాండ్స్ అనేటట్లు ఇస్తున్నారు. ఆ బాండ్స్ ఏం చేసుకోవాలి, తర్వాత వచ్చే గవర్నమెంట్ కూడా ఇస్తుందేమో తెలీదు. కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే ఉద్యోగులకి పూర్తిగా వ్యతిరేకంగానే ఉంది. ఏది రాజకీయ జోక్యం వల్ల వీళ్ళంతా ఒకేసారి ముప్పేట దాడి చేస్తున్నారని అనుకోవచ్చు. అది కూడా అవ్వచ్చు సార్. కాకపోతే డైరెక్టర్ కూడా ఎంప్లాయీస్ బాధల్ని చెప్పుకోవడానికి ఎలక్షన్ ముందు కదా, ఎంతో కొంత సానుభూతి ఉంటుంది, పెంచుతారు. ఏదో ఒకటి మన ఈ ధర్నాలు గట్టి చేస్తే అట్లీస్ట్ మేము అడిగిన దానికి ఒక 100 అడిగితే 50 అని ఎంతో కొంత పెంచుతారు కదా అనే దీంతో ప్రతి ఈ గవర్నమెంట్ లో ఉన్న ఉద్యోగులు కూడా ఈ నిరసనలు ధర్నాలు చేయడానికి ఇప్పుడు వస్తున్నారు సార్. ఇంకా వస్తారు రోడ్డు మీదకి. నెక్స్ట్ టీచర్లు సమ్మె అంటున్నారు, కాల్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా వస్తారు. ఇది జరుగుతుంది సార్. ప్రస్తుత గవర్నమెంట్ అయితే ఎంప్లాయీస్ కి అయితే పూర్తిగా ఏమీ జరగట్లేదు న్యాయం. అది సార్ ప్రస్తుతానికైతే మాత్రం ఉద్యోగులంతా కూడా పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ ఆందోళనలోనే ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకా సంక్షేమ పథకాలు అయితే మాత్రం పూర్తిగా అందరికీ కూడా న్యాయం జరగట్లేదని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోని నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులు అన్నవి ఒక కొత్త ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అసలు దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లోని సమన్వయకర్తల మార్పులు జరుగుతున్నాయి, దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వైసీపీ వాళ్ళు అండి, వైసీపీ వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలండి ఆయనకి. ఎందుకంటే ఓడిపోతామన్న భయం ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకంటే ప్రజల్లోని చూస్తుంటే ఇప్పుడు వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్క ఎమ్మెల్యే కొన్ని కోట్ల రూపాయలు, అంటే ఇప్పుడు ప్రజాధనాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి లూటీ చేశాడో ఆ ప్రజాధనంతో ఎమ్మెల్యేలు డబ్బు పెట్టలేకపోయినా ఈడు కొన్ని కోట్ల రూపాయలు రెడీ పెట్టుకుని ఉంచుకున్నాడని మాకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ లిక్కర్ మీద, ఇసుక మీద, అన్నిటి మీద వచ్చిన డబ్బు వీటన్నిటితోని వీడు ఎలాగో ప్రజలు ఓట్లేరు, డబ్బులు పెట్టి మనం గొర్రెల్లాగా ప్రజల్ని కొనేసి మనం ఖచ్చితంగా గెలిచివచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు. డెఫినెట్ గా ఆడు ఎన్ని మార్చుకున్నా ఎన్ని చేసినా సరే ఓన్లీ ఆ అంటే ఇంక భయం, ఇంకా గెలిచే ఆలోచన లేదు, ప్రజల్లో గెలిపించే ఆలోచన లేదు. నేను ఇంకేదో ఒక విధంగా ఇప్పుడు మన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ ప్రజల్లో తిరిగే అవకాశం లేదు, కొత్త మొఖాలు తెచ్చి ఏదో గెలుద్దాం అన్న ఆలోచనతో ఉన్నాడు. ఇది జరిగేవి కాదండి. దాంతో ఇది మొత్తం మీద విశాఖ ప్రజలు ప్రస్తుతం వాళ్ళకి అభిప్రాయం వ్యక్తం చేశారు.